హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మార్కెట్స్ అయితే కరెక్షన్ మోడ్లో నెగటివ్ ప్రెషర్తో కనిపించాయి. సో మార్నింగ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్న నెగటివ్గానే కనిపించింది. అదేవిధంగా 10,000 పాయింట్స్ వరకు వెళ్తుంది అనుకున్నాం. 9,940 లెవెల్స్ నుంచి మళ్ళీ ఫర్దర్ కరెక్షన్ అనేది అయితే స్టార్ట్ అయింది. సో ఫ్రైడే రోజు ఏదైతే షార్ప్ ర్యాలీ కనిపించిందో అదే రేంజ్లో ఈరోజు ఫాలింగ్ ర్యాలీ అనేది అంటే నెగటివ్ సైడ్ ప్రెషర్ అయితే కనిపించడం జరిగింది. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం, గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం, అదేవిధంగా చార్ట్ అనాలిసిస్ కూడా చూద్దాం. అంతేకాకుండా హౌ టు ఫైండ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. సో రోజు ఒక స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం కదా, సో దాంతోపాటుగా రోజు ఒక కొత్త రూల్ను కూడా డిస్కస్ చేద్దాం. థంబ్ రూల్స్ ఉంటాయి కదా, ఫైండ్ అవుట్ మల్టీ బ్యాగర్ స్టాక్కి ఫండమెంటల్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి, సో దాని గురించిన డీటెయిల్స్ని కూడా ఎవ్రీ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేయవచ్చు. సో అదే డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మొబైల్ నంబర్. దానికి మీరు మీ డీమ్యాట్ అకౌంట్ యొక్క ఐడి అండ్ మొబైల్ నంబర్ని మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా. సో మనం వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేయవచ్చు. సో అదేవిధంగా ఈరోజు ఒక ఇమేజ్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, నిప్పాన్ ఇండియా, ఆదిత్య బిర్లా ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాయి, ఏ కంపెనీస్ నుంచి ఎగ్జిట్ అయ్యాయి మే మంత్లో, ప్రీవియస్ మంత్లో అనేది చూసినట్టయితే మనకి బై సైడ్ చూసినట్టయితే మనకి భారతీ ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. సో దీంట్లో హైయెస్ట్ భారతీ ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనిలీవర్లో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ, నిప్పాన్ ఇండియా, ఈవెన్ ఆదిత్య బిర్లా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండు స్టాక్స్ అయితే ఫర్దర్గా మంచి మొమెంటం చూపించబోతున్నాయి అని చెప్పేసి అయితే మనకి దీనివల్ల అర్థమవుతుంది. సో స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ ఎంటర్ అయ్యారు అంటే కనుక ఆ కంపెనీస్లో మళ్ళీ ఫర్దర్గా మంచి మొమెంటం ఉండబోతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ సైడ్ చూసుకున్నట్టయితే టొరెంట్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్స్, టాటా కన్జ్యూమర్, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, లార్సన్ అండ్ టార్బో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే దీంట్లో నుంచి కాస్త స్టేక్ని అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్లీ ఎగ్జిట్ అయిన కంపెనీస్లో చూసుకున్నట్టయితే మనకి ఎస్కాట్స్ అనేది 3 టైమ్స్ కనిపిస్తుంది. ఎస్బీఐ ఏఎంసీ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యింది, హెచ్డిఎఫ్సి అనేది కూడా ఎగ్జిట్ అయ్యింది, అదేవిధంగా ఆదిత్య బిర్లా కూడా. సో లాస్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎస్కాట్స్ గురించి చాలాసార్లు రికమెండేషన్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియోలో కూడా ఇది 60 to 70% వరకు ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. సో 970-80 లెవెల్స్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1,005 వరకు వెళ్ళింది ఇది హైయెస్ట్ ప్రైస్. సో 1,005 నుంచి కరెక్షన్ అయిన తర్వాత దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. 1,000 లెవెల్స్ని క్రాస్ అవడం అనేది ఎస్కాట్స్ కంపెనీకి అయితే కాస్త హర్డల్గా కనిపిస్తూ ఉంది. సో ఎస్కాట్స్ కంపెనీ నుంచి మీరు మీ పొజిషన్స్ ఉన్నట్టయితే కాస్త తగ్గించడం కానీ, లేదంటే ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారైతే కాస్త డౌన్ సైడ్లో 900 బిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఉత్తమం అని చెప్పవచ్చు. సో ఫ్రెష్ బై చూసుకున్నట్టయితే మనకి పీవీఆర్, కల్పతరు పవర్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, జేబీ కెమికల్స్, ఇండియా మార్ట్, అదానీ ఎంటర్ప్రైజెస్, రామ్కో ఇండస్ట్రీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, లారూస్ ల్యాబ్స్, జేకే లక్ష్మి సిమెంట్, సిసిఎల్ ప్రోడక్ట్స్, కల్పతరు పవర్, కజారియా సెరామిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నింటిలో నేను ట్రాక్ చేసే కంపెనీస్ అయితే కల్పతరు పవర్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ కజారియా సెరామిక్స్ ఈ 3 కంపెనీస్ పైన నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో మీరు ఫర్దర్గా వీటిని వాచ్ లిస్ట్లో చేర్చుకోండి, అదేవిధంగా వీటి గురించి స్టడీ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఈరోజు మన మార్కెట్ చూసినట్టయితే సెన్సెక్స్ అనేది 550 పాయింట్స్ ఫాలో అయితే, నిఫ్టీ అనేది 159 పాయింట్స్ ఫాలో అయింది. నిఫ్టీ బ్యాంక్ అనేది హైయెస్ట్ ఈరోజు 4.5% వరకు ఫాల్ అయ్యి కాస్త రికవరీ అయ్యి 740 పాయింట్స్ లాస్ అయ్యి క్లోజ్ అవ్వడం జరిగింది. అది కూడా 20,000 బిలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది మార్కెట్లో నెగటివ్ ప్రెషర్ని అయితే కన్ఫర్మ్ చేస్తూ ఉంది. సో నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో 9,972 లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. ఆల్మోస్ట్ 55 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది 9,919 లెవెల్స్లో. అక్కడ నుంచి కాస్త 30 పాయింట్స్ వరకు అప్పర్ సైడ్ వెళ్ళిన 9,940 లెవెల్స్ వరకు వెళ్ళినా కూడా సస్టైన్ కాలేకపోయింది. జస్ట్ ఫస్ట్ 5 మినిట్స్లోనే మళ్ళీ అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. సో లోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు 9,726 అనేది కనిపిస్తుంది. సో ఫ్రైడే రోజు
గ్యాప్ డౌన్లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో 9540 లెవెల్స్లో అక్కడి వరకైతే ఈరోజు వెళ్ళలేకపోయింది. ఈరోజు ఏర్పడిన బేరిష్ క్యాండిల్ అనేది ఇన్నర్ క్యాండిల్గా ఏర్పడింది. ఫ్రైడే రోజు ఏర్పడిన బుల్లిష్ క్యాండిల్లోని ఇన్నర్ క్యాండిల్గా ఏర్పడింది. సో దాన్ని మనం క్లియర్ కట్ ఇండికేషన్గా తీసుకోరాదు. అలాగే మార్కెట్లో వీక్నెస్ ఉంది అనేది అయితే మనకి నెగటివ్ క్లోజింగ్ బేరిష్ క్యాండిల్ ఏర్పడడం అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందన్నమాట. సో నిఫ్టీ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఈరోజు ఓపెనింగ్ అనేది ప్రీవియస్ క్లోజింగ్ కంటే 200 పాయింట్స్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది 20,457లో. సో అక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూ వచ్చింది. 20,470 అనేది ఈరోజు 2 డేస్ హై పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూ 20,000ని కూడా బ్రేక్ చేసింది. సో 20,000ని బ్రేక్ చేసింది అంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 19,740 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ 160 పాయింట్స్ కరెక్షన్ 160 పాయింట్స్ అప్ సైడ్ క్లోజ్ అవ్వడం జరిగింది. 19,912 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు చార్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 అవర్ మాత్రం టోటల్గా మిస్లీడింగ్ చార్ట్ అనేది ఏర్పడింది. సో దాని గురించి చూద్దాం. అలాగే ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే గేల్, విప్రో, రిలయన్స్, హెచ్సిఎల్ టెక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఐటీ సెక్టార్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీ అనేది బెస్ట్ కంపెనీ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఫర్దర్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు టాటా మోటార్స్ అనేది అయితే 9,800 crores లాస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది రిజల్ట్స్లో. సో దానివల్ల ఇది 4.5% వరకు కరెక్షన్ అవ్వడం జరిగింది. ఇందూస్ ఇండియా బ్యాంక్ ఏదైతే 20% వరకు ప్రీవియస్ 1 వీక్లోనే ర్యాలీ తీసిందో సో ఈరోజు 7% వరకు ఫాల్ అవడం కనిపిస్తూ ఉంది. సో ఇందూస్ ఇండియా అనేది కాస్త వీక్ స్టాక్. సో దీంట్లో ఒకవేళ మీరు ఫర్దర్గా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది అని ఇన్వెస్ట్ చేసినట్టయితేనైతే కాస్త మళ్ళీ రీథింక్ చేయండి. సో 500 కంటే ఎబోన్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇప్పుడప్పుడే, మార్కెట్ అనేది వీక్నెస్ ఉంది కాబట్టి. సో యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ అనేవి కూడా ఫాలో అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్ అనేది కనుక 2150 లెవెల్స్లో మళ్ళీ మనకి దొరికితే కనుక దీంట్లో ఫ్రెష్ బయ్యింగ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు చేయవచ్చు. సో ఈరోజు ఎఫ్ఐఐ డాటా చూసుకున్నట్టయితే ఈరోజు 2,960 crores ఎఫ్ఐఎస్ క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేస్తే 1,076 crores డిఐఎస్ బై చేయడం జరిగింది. ఫ్రైడే రోజు కూడా 1,900 crores డిఐఎస్ బై చేశారు. ఈరోజు కూడా 1,076 crores క్యాష్ సెగ్మెంట్లో బై చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటి అంటే స్టాక్ ఫ్యూచర్స్లో ప్రీవియస్ వీక్లో ఏదైతే మనకి పాజిటివ్ మూమెంటం, పాజిటివ్ బయ్యింగ్ అనేది ఏదైతే కనిపించిందో ఇప్పుడు నెగటివ్ సైడ్ కనిపిస్తుంది. ఎఫ్ఐఐస్ అనేవారు ఇండెక్స్ ఫ్యూచర్స్లోనే కాకుండా స్టాక్ ఫ్యూచర్స్లో కూడా 2,000 crores సేల్ చేయడం కనిపిస్తుంది. సో ఇది ఫర్దర్ కరెక్షన్కి మనకి రీజన్గా కనిపించబోతుంది. అలాగే ఇండియా విఐఎక్స్ అనేది పెరగడం అనేది కూడా వాలిటాలిటీకి మనకి ఇండికేషన్ ఇస్తుంది. 32.58 అనేది ఇండియా విఐఎక్స్ కనిపిస్తుంది. అలాగే ఆప్షన్ ప్రీమియం కూడా హయ్యర్ ప్రైస్లో ఉండబోతుంది. సో మంత్ వైజ్ చూసుకున్నట్టయితే అప్ టు ఈ 15 days వరకు మన జూన్ మంత్లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐడిఐ డాటా అనేది ఎఫ్ఐఐస్ 923 crores నెట్ సెల్లర్స్గా ఉన్నట్టయితే డిఐఎస్ 9,235 crores నెట్ బయర్గా ఉన్నారు. కాకపోతే ఇది పాజిటివ్ కాదు, దీంట్లో బల్క్ డీల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ కూడా బల్క్ డీల్స్ని డిడక్ట్ చేసి కనుక చూసుకున్నట్టయితే నెట్ సెల్లర్స్గానే ఉంటారు. సో ఈరోజు చార్ట్ అనాలిసిస్ చూసినట్టయితే మనకి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే 9,530 లెవెల్స్లో నుంచి రికవరీ అయ్యిందో 10,000 పాయింట్స్ వరకు వెళ్ళి మళ్ళీ మనకి 9,900 లెవెల్స్లో క్లోజ్ అయింది కదా. సో ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే కరెక్షన్ అనేది కూడా కనిపించింది. కానీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం 9,750 నుంచి 10,050 మధ్యలోనే నిఫ్టీ అనేది ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్పేసి. సో అదే రేంజ్లో ఈరోజు ట్రేడ్ అవ్వడం అయితే కనిపించింది. వన్స్ 9,750ని బ్రేక్ చేసింది అంటే కనుక మళ్ళీ మనం 9,500 లెవెల్స్ని కూడా చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ట్రెండ్ అయితే రివర్సల్ ట్రెండ్గా మనకి గ్లోబల్ క్యూస్ చెప్తూ ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా కన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. సో నెగిటివ్ ట్రెండ్ అనేది అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. 9,500 లెవెల్స్ని బ్రేక్ అయ్యేంత వరకు మళ్ళీ రికవరీ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ రేపు కాస్త పాజిటివ్ మూమెంటం చూపించినా కూడా ఇట్ విల్ బి మిస్లీడింగ్ ఇండికేషన్ అవుతుంది. సో ఈ థర్స్డే ఎక్స్పైరీ మాత్రం 9,500 నుంచి 9,600 లెవెల్స్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రైడే రోజు ఏదైతే షార్ప్ మూవ్ ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ 15 minutes క్యాండిల్ అనేది గ్రీన్గా కనిపించిందో ఈరోజు అలాగే మార్నింగ్ సెషన్లో ఎవ్రీ 15 minutes క్యాండిల్ అనేది రెడ్గా కనిపించడం జరిగింది. సో ఎంత షార్ప్గా అయితే ఇక్కడ అప్పర్ సైడ్ వెళ్ళిందో అంతే షార్ప్గా ఫాలో అవుతూ వచ్చింది.
సో 2 టైమ్స్ మనకి ఫ్రైడే రోజు కూడా 9750 లెవెల్స్లోనే సపోర్ట్ తీసుకుంది, ఈ రోజు కూడా 9750 లెవెల్స్లోనే సపోర్ట్ తీసుకుంది. సో 9750 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. ఒకవేళ దీన్ని కనుక బ్రేక్ చేసినట్టయితే మనకి ఫర్దర్ ఫాల్ అనేది ఉండబోతుంది. సో 10,000 వరకు వెళ్తుందా అంటే 10,000 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ కనిపించట్లేదు కమింగ్ డేస్లో, కమింగ్ 1-2 డేస్లో. సో 9800 to 9900 బిట్వీన్లో ట్రేడ్ అయినా కూడా మళ్ళీ కాస్త బయ్యర్స్కి హోప్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వీక్లో మేబీ పాజిటివ్ ఉంటే కనుక 10,000 అబోవ్ వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కనుక మనం 10,000 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 9750 లెవెల్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 9750 కంటే ఎబోవ్ ఉన్నంత వరకు కాస్త స్ట్రాంగ్నెస్ అనేది ఉండే అవకాశాలు ఉంది. అదేవిధంగా 9750ని బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి నిఫ్టీ అనేది ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో లాస్ట్ 1 అవర్ గురించి చెప్పుకున్నట్టయితే మనకి ఎవ్రీ పాజిటివ్ క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ నెగటివ్ క్యాండిల్. సో 15 మినిట్స్ పాజిటివ్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడింది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ అని చెప్పేసి మనకి బేర్స్ అంటే సెల్లర్స్ పుట్ సైడ్ తీసుకుందాము అని ఆలోచించి తీసుకునే లోపలే మళ్ళీ వాళ్ళ స్టాప్ లాస్ని హిట్ అవుతూ ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడడం. సో ఇది లాస్ట్ 4 క్యాండిల్స్లో మనకు కనిపిస్తుంది. సో టోటల్లీ ఇట్ ఈస్ ఎ స్పెక్యులేటివ్ మూమెంట్ కనిపిస్తుంది లాస్ట్ 1 అవర్లో చూసుకున్నట్టయితే. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సస్టైన్ ఇన్ దిస్ మార్కెట్స్ అనమాట. సో ఆప్షన్స్ బయ్యర్స్ అయితే కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. సో ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక 9500 లెవెల్స్ అండ్ 10,000 ఎబో లెవెల్స్ 10,000 కంటే ఎబో ఉన్న కాల్ ఆప్షన్స్ని, 9500 కంటే బిలో ఉన్న పుట్ ఆప్షన్స్ని సేల్ చేయవచ్చు. సో 1 వీక్ క్యాండిల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 వీక్లో మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అయితే ఏర్పడింది. సో ఇది బేరిష్ క్యాండిల్ అనేది ఏర్పడింది. సో లాస్ట్ మార్చిలో చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అనేది మనకి పాజిటివ్ మూమెంట్ అని చూపించింది. సో ఈరోజు నేను ఆల్మోస్ట్ మేబీ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ సో ఈరోజు కూడా మనకి నెగటివ్ క్యాండిల్ అనేది ఏర్పడడం అనేది కమింగ్ వీక్స్లో, కమింగ్ డేస్లో మనకి నెగటివ్ ప్రెషర్ అనేది చూపించే అవకాశాలు ఉంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు 9500 బిలో మళ్ళీ వస్తే కనుక. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా సేమ్ అదే విధంగా ఇన్నర్ క్యాండిల్ ఏర్పడింది, కానీ నిఫ్టీ కంటే ఎక్కువగా ఫాలో అవడం అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో 20,100 లెవెల్స్ అనేది ఈరోజు సస్టైన్ కాలేకపోయింది. 20,000 లెవెల్స్ కంటే కూడా బిలో వచ్చింది కాబట్టి 19,750 లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండబోతుంది. వన్స్ ఇది బ్రేక్ అయింది అంటే కనుక మనం 19,500 బిలో కూడా బ్యాంక్ నిఫ్టీని చూడవచ్చు. అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే 20,100 అనేది ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్గా ఉంటుంది, ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఆ తర్వాత 20,530 లెవెల్స్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉండబోతుంది అప్పర్ సైడ్ మూమెంట్లో. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. ఓపెన్ ప్రైస్ నుంచి అసలు హైయెస్ట్ సైడ్ వెళ్ళలేదు. నిన్న మనకి ఫ్రైడే రోజు ఏదైతే షార్ప్ మూవ్ కనిపించిందో సేమ్ డౌన్ మూవ్ అనేది మనకి ఈరోజు నెగటివ్గా కనిపించడం జరిగింది. సో 19,750 లెవెల్స్లో మనకి ఇక్కడ సపోర్ట్ అనేది కనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ అప్పర్ మూవ్ అయితే కనిపించింది, కానీ అప్పర్ మూవ్ అనేది కూడా 20,000 లెవెల్స్ని బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి వీక్నెస్ ఉంది అని చెప్పవచ్చు. సో వన్స్ 20,000 లెవెల్స్ని బ్రేక్ చేస్తేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూమెంటం ఉండబోతుంది. కాకపోతే 19,750 లెవెల్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కమింగ్ డేస్లో 19,500 లెవెల్స్ని కూడా మనం చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఆప్షన్ చైన్ డాటా చూసుకున్నట్టయితే నిఫ్టీలో హైయెస్ట్ క్యుములేటివ్ కాంట్రాక్ట్స్ చూద్దాం మనం. 6,64,000 కాంట్రాక్ట్స్ అనేవి ఫ్రెష్ యాడ్ అయ్యాయి 9,300 లెవెల్స్లో. అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సైడ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 21,87,000 కాంట్రాక్ట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ద మనీలో మనకి 9,700 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 3,34,000 కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అయ్యాయి. 19,19,000 అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో 24 lakhs అనేది 9,500 లెవెల్స్లో కనిపిస్తూ ఉన్నా కూడా హైయెస్ట్ అక్యుములేషన్ ఎక్కడ జరిగింది అనేది నేను చూపించడం జరిగింది. సో పుట్ సైడ్ చూసుకున్నట్టయితే 9,700ని బ్రేక్ చేయడం కాస్త హార్డ్గా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది మనకి 9,300 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. వన్స్ 9,700ని బ్రేక్ చేసింది అంటే కనుక 9,500ని కూడా ఈజీగా బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి ఇన్ ద మనీ పుట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిక్లైన్స్ అనేది చూడండి మనకి 2,79,000 తగ్గడం, తర్వాత 21,000, 52,000 నెగిటివ్లో కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ తగ్గుతూ ఉన్నాయి. ఏ స్ట్రైక్ ప్రైస్లో? ఇవన్నీ కూడా 10,000 అరౌండ్ స్ట్రైక్ ప్రైస్లో. సో మార్కెట్లో
నిఫ్టీ అనేది 10,000 ఎబో ఇప్పుడప్పుడే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అదేవిధంగా కాల్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి అవుట్ ఆఫ్ ద మనీలో 22,30,000 అనేది 10,500 దగ్గర, నియర్ బై చూసుకున్నట్టయితే 10,200 దగ్గర 20,63,000, 10,000 దగ్గర 22,83,000 కాంట్రాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో 9,900 దగ్గర కూడా ఈరోజు కాల్ సైడ్ చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ద మనీలో మనకి 5,24,000 కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అవ్వడం కనిపిస్తుంది. 13,61,000 అనేవి ఇప్పుడు కూడా మనకి కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో 9,900 స్ట్రైక్ ప్రైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే 9,900 కంటే ఏబో కూడా రేపైతే మార్కెట్ వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి. సో 9,900 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉండబోతుంది. సో మనకి ఇన్ ద మనీలో చూసుకున్నా కూడా 1,45,000, 12,000, 1,80,000, 1,44,000 అనేవి, 5,24,000 అనేది కూడా 9,900 లెవెల్స్లో క్యూములేటివ్ కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఏం చూపిస్తుంది మనకి అంటే మార్కెట్ అనేది ఫర్దర్గా ఫాలో అవుతుంది అనే క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో కాల్ సైడ్ ఇన్ ద మనీలో ఫ్రెష్ కాంట్రాక్ట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. 9,700 లెవెల్స్ వరకు కూడా యాడ్ అయ్యాయి. అంటే 9,700 కంటే బిలో మార్కెట్ అనేది వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో మనకి ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, 9,500 లెవెల్స్లో కూడా 1,71,000 కాంట్రాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి కాల్ సైడ్ చూసుకున్నట్టయితే. సో 9,500 కంటే కూడా బిలో వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళైతే బిలీవ్ చేస్తూ ఉన్నారు. సో మార్కెట్ అనేది అయితే నెగటివ్ ప్రెషర్లో ఉంది, ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. 9,700 కంటే బిలో మనం మార్కెట్ని అయితే రేపు చూడవచ్చు. సో కమింగ్ డేస్లో ఇదే ప్రెషర్ కంటిన్యూ అయితే కనుక 9,500 బిలో కూడా మనం నిఫ్టీని చూసే అవకాశాలు ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 18,500 దగ్గర 4,30,000 కాంట్రాక్ట్స్, 19,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 5 lakh కాంట్రాక్ట్స్, 19,500 దగ్గర 4,11,000 కాంట్రాక్ట్స్ అనేవి పుట్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇమీడియట్ సపోర్ట్ అనేది 19,000, 18,500, నియర్ టర్మ్లో 19,500 కనిపిస్తూ ఉంది. సో కాల్ సైడ్ చూసుకున్నట్టయితే 19,500 దగ్గర మనకి 68,780 అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా మనకి కమింగ్ డేస్లో మార్కెట్ అనేది 19,500 కంటే బిలో వెళ్తుంది అనేది చూపిస్తుంది. కాల్ సైడ్ ఇన్ ద మనీలో కూడా కాంట్రాక్ట్స్ అనేవి పాజిటివ్గా అక్యుములేట్ అవుతున్నాయి. అంటే సో 20,000 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. 20,500 అనేది కూడా 2,82,000 కాంట్రాక్ట్స్తో అవుట్ సైడ్లో మనకి బ్రాడర్ సైడ్లో చూసుకున్నట్టయితే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో 20,000ని క్రాస్ అవడం అయితే ఇప్పుడప్పుడే అవకాశం లేదు. 19,500ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ద్వారా అర్థమవుతుంది. సో గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే యూఎస్ డాటా అనేది అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. 0.5% అనేది నాస్డాక్ ఫాల్ అయితే డౌ జోన్స్ అండ్ S&P 500 అనేది 1.5% వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా 0.7% నుంచి 1.2% వరకు ఫాలో అవడం కనిపిస్తుంది. ఆసియన్ మార్కెట్స్ కూడా 1 to 3.5% వరకు నెగటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో నెగటివ్నెస్ అనేది కనిపిస్తుంది. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా వైరస్ అనేది రీజన్గా చెప్తూ ఉన్నారు. కాకపోతే సో గ్లోబల్ ఎకానమీ అనేది అయితే సస్టైన్ కాలేకపోతుంది. ఎకానమీ అనేది అయితే లాక్డౌన్ పీరియడ్స్ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో దానివల్ల కూడా మేబీ మార్కెట్స్ అనేవి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదే సిచ్యువేషన్ అనేది ప్రీవియస్ మంత్లో కూడా ఉన్నా కూడా షార్ప్ ర్యాలీ అయితే కనిపించింది. కానీ వన్స్ షార్ప్ ర్యాలీ ఏ రేంజ్లో వస్తుందో అదే రేంజ్లో ఫాల్ అనేది మార్కెట్ యొక్క సైకాలజీ అనమాట. సో దీనికి కరోనా కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రీజన్ ఏదైనా సరే షార్ప్ ర్యాలీ తర్వాత షార్ప్ ఫాలింగ్ అనేది అయితే వీ షేప్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో షార్ప్ ఫాలింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ 50 యొక్క ఫ్యూచర్స్ ఏదైతే మనకి SGX సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయో 9,900 లెవెల్స్లో మన మార్కెట్స్ క్లోజ్ అయినా కూడా 9,750 లెవెల్స్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో నెగటివ్ సైడ్ అయితే మనకి నిఫ్టీ ఫ్యూచర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు మార్నింగ్ కూడా గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే దీని ద్వారా కనిపిస్తుంది. సో ఎవ్రీడే ఒక స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం కదా. TV18 బ్రాడ్కాస్ట్ అనేది అల్టిమేట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. కేవలం 3 monthsలోనే ఇది 3 times అయ్యిందనమాట. 11 రూపీస్ నుంచి 33 రూపీస్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 200% రిటర్న్స్ ఇచ్చింది. సో దీని యొక్క రిటర్న్స్ చూసినట్టయితే మనకి రీజన్ ఏంటి అంటే ఫండమెంటల్గా ఇది వీక్ ఉన్న కంపెనీ. దీంట్లో డెట్ అనేది చూసుకున్నట్టయితే 1,774 crores ఉంది. డెట్ టు ప్రాఫిట్ అనేది 10.63 కనిపిస్తుంది. కాకపోతే మరి దేనివల్ల దీంట్లో ఇంత హయ్యర్ వాల్యూమ్తో ఇన్వెస్టర్స్ చూడండి, దీంట్లో
1,89,00,000 ఆల్మోస్ట్ 2 crores వరకు వాల్యూమ్ అనేది ఈరోజు ట్రేడ్ అవడం కనిపిస్తుంది. డెలివరీ పర్సంటేజ్ కూడా 50% కంటే ఎబో దీంట్లో కనిపించింది. సో ఎవ్రీడే ఇది అప్పర్ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే లేటెస్ట్గా ఇది మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ని ఏదైతే పోస్ట్ చేసిందో ప్రీవియస్ మార్చ్ క్వార్టర్లో 28 crores నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేసినట్టయితే ఈ మార్చ్ క్వార్టర్లో 78 crores నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 times ప్రాఫిట్స్ని అయితే అడిషనల్గా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది వెరీ పాజిటివ్ అనమాట. సో నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం అనేది ఫండమెంటల్లీ స్ట్రాంగ్కి సింబాలిక్ అనమాట. సో ఎవరైనా సరే మనకి ఇక్కడ కనిపించే డాటా డెట్ అనేది ఇంట్రిన్సిక్ వాల్యూస్ అనేవి ఆఫ్టర్ ఆన్వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇమీడియట్గా మనం చూడాల్సింది ఏంటంటే నెట్ ప్రాఫిట్స్, ఎవ్రీ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్స్ ఏ రకంగా చూపిస్తుంది అని. సో అంతేకాకుండా సో మనం ఇక్కడ ఒక థంబ్ రూల్ చెప్పాం కదా. సో డెట్ టు ప్రాఫిట్ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ 10.63 ఉంది. సో దీన్ని వీక్గా చెప్పవచ్చు. కాకపోతే ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది కమింగ్ డేస్లో తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 3 కంటే బిలో ఉండేలా చూసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మల్టీ బ్యాగర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 0 డెట్టే ఉండాల్సిన అవసరం లేదు. డెట్ టు ప్రాఫిట్ అనేది 3 కంటే బిలో ఉండాలి. కారణం ఏంటి, మనం ఎప్పుడైనా సరే డెట్ టు ఈక్విటీ చూస్తాం 1 కంటే బిలో ఉంది కదా అని చెప్పేసి. ఈక్విటీతో డెట్కి ఎటువంటి సంబంధం లేదండి. సో ఈక్విటీతో కాదు, ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది, ఎన్ని ఇయర్స్లో దీని యొక్క డెట్ని ఇది క్లియర్ చేసుకోబోతుంది. సో ఇది చూసినట్టయితే మనకి 10.6 years అంటే 10.5 years దీనికి టైం తీసుకుంటుంది అని చూపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే డెట్ అనేది 10 years కంటే 3 years కంటే ఎబో ఉన్నా కూడా క్లియర్ అంటే తలకు మించిన భారం కంపెనీ పైన ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 3 కంటే బిలో ఉండాలి. అదేవిధంగా పీర్ కంపారిజన్ చూసినట్టయితే మనకి పీర్ కంపారిజన్ అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మార్కెట్ లీడర్స్ అనేది జీ ఎంటర్టైన్మెంట్, తర్వాత సన్ నెట్వర్క్, థర్డ్ పొజిషన్లో TV18 వస్తుంది. సో TV18 యొక్క మార్కెట్ క్యాప్ అనేది కేవలం 5,700 crores అయినప్పటికీ దీని యొక్క నెట్ సేల్స్ చూడండి, క్వార్టర్లీ సేల్స్ అనేది 1,424 crores లేటెస్ట్ క్వార్టర్లో చూపించింది. ఎక్కడైతే సన్ టీవీ నెట్వర్క్ అనేది కేవలం 847 crores చూపించిందో ఆల్మోస్ట్ సన్ టీవీ నెట్వర్క్ కంటే డబల్ రెవెన్యూని అయితే ఇది జనరేట్ చేయగలిగింది ప్రీవియస్ క్వార్టర్లో, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. సో అదేవిధంగా దాని గురించే దీంట్లో ఇటువంటి అప్పర్ సైడ్ మూమెంటం ర్యాలీ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇది కమింగ్ డేస్లో కూడా 40 levels కంటే ఏబో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ బెట్. ఎప్పుడైనా సరే స్మాల్ ప్రైస్లో ఉన్న క్వాంటిటీలో స్టాక్స్ని తీసుకోవాలనుకుంటే స్మాల్ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయండి. ఇది 40 levels అయితే క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ నియర్ టైంలో కనిపిస్తూ ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.